అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్ కామెంట్ షేర్ చేసి ఈ వాస్తవాలను అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ ఎలక్షన్లో ఎవరికైనా మంచి జరిగింది అంటే కనుక అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకనే చెప్పాలండి. వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ కష్టం ఏమీ లేకుండా 2024 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా బలపడింది. ఎక్కడ ఎవరిని అడిగినా, చాలామందిని నాకు తెలిసిన నా వర్గాలు ఎవరిని అడిగినా సరే ఎంపీ ఒకటి మేము హస్తం గుర్తుకు ఇస్తామన్నారు. దానికి కారణం ఇక్కడ రాహుల్ గాంధీ గారు వచ్చి వారు చేసిన ప్రసంగాలు కానీ, వారు ఇచ్చిన భరోసా కానీ కాదు. దానికి కారణం ఇక్కడ షర్మిల గారి వారి నాయకత్వం కానీ, వారు చేసిన ప్రసంగాలు కానీ కాదు. కేవలం ఏంటి గట్టిగా బలంగా పనిచేసింది అంటే, ఇక్కడ అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మొత్తం అందరూ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అందరూ బీజేపీయే. ఇక్కడ వీళ్ళు ఎంపీలు ఏ ఎంపీ గెలిచినా, వైసీపీ ఎంపీ గెలిచినా, టీడీపీ ఎంపీ గెలిచినా, జనసేన ఎంపీ గెలిచినా, బీజేపీ ఎంపీ గెలిచినా వాళ్ళు సపోర్ట్ ఇచ్చేది బీజేపీకే. ఇక బీజేపీకి వ్యతిరేకమైన ఓటు వేయాలంటే ఇక్కడ ఉన్నది కేవలం ఓన్లీ ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ. సో ఆ ఆప్షన్ తీసుకుని చాలామంది ఎంపీ ఓట్లు, అక్కడ ఎంపీ క్యాండిడేట్ ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, కానీ అక్కడ హస్తం గుర్తుకు మాత్రం ఓటు వేయడం జరిగిందండి. 2024 ఎలక్షన్లో అంటే 2019లో 1% వచ్చినట్టుంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు గ్యారంటీగా 5% పైనే ఓటింగ్ పడే అవకాశం ఉందండి. గ్యారంటీ 5%కి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అయితే రీచ్ అయిపోతుంది. సో ఇప్పుడు 2029 ఎలక్షన్కి ఇంకా బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. అయితే చాలామంది అసలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంది, బీజేపీకి యాంటీగా ఇంకొక ఫోర్స్ ఉందనే విషయాన్ని చాలామంది మర్చిపోయారు. కానీ మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత ఆయనే గుర్తు చేశాడు అందరికీ. మోడీ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ మాట్లాడుతూ ఆయన విమర్శించాలంటే ఎవరిని విమర్శించాలి? వాస్తవానికి టీడీపీ జనసేనతో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలే, షర్మిల గారిని విమర్శించాడు, ఇండియా కూటమిని విమర్శించాడు. అంటే దాని అర్థం ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఎన్డీఏ కూటమికి ఎగెనిస్ట్గా పనిచేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మాత్రమే. సో ఆయన వచ్చి చెప్పాడు మాకు ఇండియా కూటమి ఒకటి ప్రత్యర్థి ఉంది అని. ఏమో రేపు ఎలక్షన్లో ఇప్పుడు జనరల్గా మోడీ గారి హవా, మోడీ గారు గెలిచేస్తారని అంటున్నారండి. 2014 విషయం వేరు, 2024 విషయం వేరు. 2014లో మోడీ గారి హవా ఉంది. ఇప్పుడు మోడీ గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏమో ఇండియా మొత్తం మోడీ గారికి వ్యతిరేకంగా ఓటేస్తే, ఇండియా కూటమి గెలిస్తే, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీతోనే ఉన్నాయి. కనీసం ఏదో ఒక పార్టీ అయినా ఇండియా కూటమిలో ఉండాలి కదా. రేపు వాళ్ళు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి మన రాష్ట్రానికి? చాలామంది చెప్పేది ఏంటి, అబ్బాయి మన కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండాలి కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తులో భాగంగా రేపు మోడీ గారికి వెళ్తే మనకి ఏమైనా రాష్ట్రాన్ని చేస్తారంటున్నారు. ఒకవేళ ఆయన గెలవకపోతే, ఆయనకి వ్యతిరేకమైన కూటమి వస్తే అంటే ఇంకా అప్పుడు రాష్ట్రం 5 సంవత్సరాల పాటు బాంబు బిక్కారనేగా. ఈయన మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగా డెవలప్ అయిందండి. చాలా ఊహించనంత ఓటింగ్ 2024 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది.